ఓకే, నమస్కారం అండి. ఈరోజు మూడో రోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ సందర్భంగా, ఎందుకంటే అందరూ సీవిడ్ ఫార్మింగ్ చేస్తున్నారు కానీ అందులో కంపెనీలకు అమ్ముతున్నప్పుడు తక్కువ లాభాలు వస్తాయి. అలాంటి టైంలో ఫార్మర్స్కి కూడా కొంచెం ఎక్కువ లాభాలు రావాలి అంటే మీరు పెంచిన మొక్కలు అలాగే ఇండస్ట్రీకి అమ్మితే కిలో 20 రూపాయలకి, 25 రూపాయలకి, 30 రూపాయలకి మ్యాక్సిమం అమ్ముతున్నారు. లోకల్లో కొనుక్కున్న వాళ్ళకి 25 రూపాయలు. ఈ ట్రాన్స్పోర్టేషన్ అవి కలిపి మహా అయితే 35-40 రూపాయల కంటే ఎక్కువ రావడానికి లేదు. కానీ ఇదే మెటీరియల్ మీరు అందులో నుంచి ఒక ముఖ్యమైన పదార్థాలను ఏవైనా తయారు చేస్తే, వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ తయారు చేస్తే ఎక్కువ డబ్బులు సంపాదించే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు వెనక వైపు ఇక్కడున్న మిషనరీస్ చూస్తే మన దగ్గర ఉండే ఒక చిన్న పిండి మిల్లు, రైస్ మిల్లు లాగా ఉంది చూడండి. ఇందులో ఒక క్రషర్ ఉంటుంది. ఇందులో ఇక్కడ వెనక వైపు ఒక పెద్ద మిషన్ మోటార్ ఉంటుంది. 5 to 10 HP మోటార్, 5000 హార్స్ పవర్ మోటార్ ఫిట్ అయి ఉంటుంది. ఇక్కడ ఈ పైన ఉండే బాస్కెట్లో సీవీడ్ కొంచెం కొంచెంగా వేస్తే ఇందులో ఇక్కడ ఒక చిన్న హోల్ ఉంటుంది. ఇక్కడ ఈ బేస్లో ఇందులోకి వెళ్ళి క్రష్ అయ్యి ఈ ఏరియా నుంచి మనకి ఒక బాస్కెట్ లాగా ఏదైనా పెడితే అందులోకి లిక్విడ్ వచ్చేస్తుంది. చెరకు రసం లాగా కపాఫైకస్ లిక్విడ్ తీసే మిషన్ అన్నమాట ఇది. మీ దగ్గర ఉండే సీవీడ్ కెపాసిటీని బట్టి పెద్ద మిషన్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇవన్నీ అసెంబుల్డ్. మన దగ్గర ఇంజనీర్స్ తీసుకెళ్ళి నాకు ఈ మోడల్ కావాలంటే రైస్ మిల్ ఉంది కదా, ఇందులో ఉండే బ్లేడ్స్, ఫిల్టర్స్ మాత్రమే మారుతూ ఉంటాయి సైజు కెపాసిటీని బట్టి, దానికి తగ్గట్టుగా తయారు చేసిస్తారు. అయితే అందులో వాడేటటువంటి మనకి నిల్వ ఉండడానికి కావాల్సినటువంటి రసాయనాలు ఏం కలపాలి ఏంటనేది CSMCRI టెక్నాలజీ ఉంది. దాని ద్వారా మీరు తర్వాత తెలుసుకోవచ్చు. దానికి సపరేట్ ట్రైనింగ్ కానీ, దానికి కావాల్సిన టెక్నాలజీ మన గవర్నమెంట్ వాళ్ళు లైసెన్స్ తీసుకోవడం కానీ వాటి ద్వారా తెలుసుకోవచ్చు. ఈ రసాయనాలు తీసి అమ్మడం వల్ల ఏమవుతుంది అంటే, ఇప్పుడు కిలో మీరు మహా అయితే 20 రూపాయలకి అమ్ముతున్నారు. ఈ ట్రాన్స్పోర్టేషన్, లోడింగ్ అన్నీ మన చేతికి రావు. మనం వ్యవసాయదారులకు వచ్చేది ఏంటంటే మహా అయితే ఒక కిలోకి 25 రూపాయలు, ఒక టన్నుకి 25,000 రూపాయలు. కానీ ఇందులో దాన్ని అదే సీవీడ్ ఇక్కడికి మీరు తీసుకొచ్చుకొని ఒక టన్ను ఎక్స్ట్రాక్ట్ తీస్తే మినిమం ఒక 60% వస్తుంది మీకు అందులో. అప్పుడు మీకు 600 లీటర్లు, 650 లీటర్ల వరకు లిక్విడ్ వస్తుంది. ఆ లిక్విడ్ని మినిమం 100 రూపాయల నుంచి 200 వరకు మీరు ట్రేడింగ్ చేసుకునే ఛాన్స్ ఉంది ప్రిజర్వేటివ్ ద్వారా. దాన్ని వాళ్ళు మొక్కలకి, ఎరువులుగా వాడుకోవడానికి వ్యవసాయదారులకి వాళ్ళు కొనుక్కునే అవకాశం ఉంది. మీరు ఫస్ట్ కంపెనీకి అమ్మవచ్చు. అట్లా మీకు ఆటోమేటిక్గా 25 రూపాయలు అమ్మే ప్రోడక్ట్ని సడన్గా 4 టైమ్స్ పెరిగిపోయింది చూడండి, చాలా సింపుల్ టెక్నిక్ ద్వారానే. సో నెక్స్ట్ లెవెల్లో. కానీ ఇలాంటి మిషన్ రన్ చేయాలంటే మీకు దగ్గర రోజుకు ఒక 2 టన్నులు 3 టన్నుల మెటీరియల్ ఉండాలి. 100 కిలోలు 200 కిలోలకి ఇందులోనే ఆగిపోతుంది. కనీసం ఒక 2 టన్నులు 3 టన్నులు ఉంటే మీరు ఆడించుకోవడానికి బాగుంటుంది. అట్లా ప్రొడక్షన్ మీ దగ్గర ఉంటే మళ్ళీ మీ అవసరమైతే అక్కడికి వచ్చి ఇలాంటి డెమాన్స్ట్రేషను, యూనిట్ సెటప్, ట్రైనింగు అన్నీ వ్యవసాయం చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. సముద్ర మొక్కల పెంపకం తర్వాత మీ దగ్గర నుంచి కొనుక్కొని కొంచెం చదువుకున్న వాళ్ళు, ఇట్లా ఇంజనీరింగ్ తెలిసిన వాళ్ళు అట్లా ఇట్లాంటి ల్యాబ్ సెటప్ లాగా ఒకటి పెట్టుకొని ఇవి చేసుకోవచ్చు. వీళ్ళని చిన్న ఇట్లా మట్టిలో కలిపేసి మొక్కల పెంపకానికి, సెమీ రిఫైన్డ్ కరాజీనాన్ని తయారు చేసుకోవడానికిను, ప్రిజర్వేటివ్, మళ్ళీ దాంట్లో నుంచే కొంచెం వేరే ఏదైనా ఈ చేపల పొట్టు ఇవన్నీ ఉంటాయి కదా, చేపల పొట్టు అవన్నీ కలిపేసి ఎండు చేపల పొడి అంతా కలిపేసి కోళ్ళకి వేసుకోవడానికి యానిమల్ ఫీడ్గా కూడా ఉపయోగించుకోవచ్చు. డిఫరెంట్గా మీరు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కంపెనీ వాళ్ళు ఈ లిక్విడ్స్, ఈ డబ్బాలన్నీ రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయల లోపు ఖాళీ డబ్బాలు దొరుకుతాయండి. మీరు డిజైన్ చేసుకొని తీసుకోవచ్చు. అందులో వచ్చినటువంటి లిక్విడ్స్ని మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఒక లైసెన్స్డ్ సైంటిస్టులు కనిపెట్టినటువంటి ఒక ఫార్ములా ప్రకారంగా కెమికల్స్ కలుపుకుంటే ఒక 1000 లీటర్లో అన్నీ ఇందులో 1/2 లీటరు, 1/4 లీటరు, 1 లీటరు అలా టిన్స్ చేసుకుని వాళ్ళ కంపెనీ లేబుల్స్ మీరు ఎంట్రన్స్లో వచ్చేటప్పుడు ఉన్నాయి. ఇలా ఓపెన్ చేసి చూడవచ్చు. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను, కొబ్బరి నీళ్ళు, చెరుకు రసం మహా అయితే ఒక్కరోజే నిల్వ ఉంటాయి. ఇది కూడా అలాగే, కానీ ఇది ఆల్రెడీ ప్రిజర్వేటివ్ యాడ్ చేశారు. మీరు స్మెల్ చూడవచ్చు, ప్రాబ్లమే ఉండదు. పాసి అది సీవీడ్ నాచు వాసనే వస్తుంది. స్ట్రాంగ్ కానీ స్ట్రాంగ్ వాసన అలా. ఓకే, ఇది కొంచెం పెద్ద బాటిల్. అవునండి, ఇది 1/2 లీటర్.
మనం ఇలా అలా ఏమనకండి. ఎప్పుడైనా యూరియా బాటిల్ 1 లీటర్ వాసన చూసారా? వాంతులు అయిపోతాయి. మరి దానికంటే ఇది ఎంత అమ్మని కూడా చాలా దానికంటే ఇది చాలా బెస్ట్. ఇది మొక్కల నుంచి తీసినటువంటి రసాయనం, కాన్సన్ట్రేటెడ్, స్ట్రాంగ్ అంతే. దీన్ని పీల్చడం వల్ల ఆరోగ్య సమస్యలు కానీ అలాంటివి ఏమి ఉండవు. ఇక్కడ రామేశ్వరంలో ఉండే మత్స్యకారులంతా ఇక్కడ పనిచేస్తున్నారు కదా, వాళ్ళు క్యాజువల్గా వచ్చి పనిచేసి ఆ సీవీడ్ని చేతులతో పట్టుకోవడం, తీయడము, ఆ ఫిల్టర్ చేయడం అన్నీ క్యాజువల్గా చేస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి హాని ఏమి ఉండవు. సేఫ్టీ గైడ్ లైన్స్ చిన్న చిన్నవి పాటించాలి ఇండస్ట్రీలో పనిచేస్తున్నప్పుడు, అది వేరు విషయం. కానీ ఈ కమర్షియల్ ఫెర్టిలైజర్ రేంజ్లో మనకి ఆరోగ్య సమస్యలు అయితే అలాంటివి ఇంతవరకు ఏం లేవు. దీన్ని డైరెక్ట్గా అంటే ఇది చాలా కాన్సన్ట్రేటెడ్ కదా, దీన్ని మళ్ళీ ఒక మూత 1 లీటర్ నీళ్ళలో కలుపుకునేలాగా దానికి ఒక ఫార్ములేషన్ ఉంటుంది. నాకు తెలిసిన చిన్న ఫార్ములేషన్ చెప్తాను. ఇది 1 లీటరు 2 ఎకరాలకి ఒకసారి కొట్టుకోవచ్చు అంతే. 1 లీటరు 2 ఎకరాలకి మీరు దగ్గర దగ్గర 500 లీటర్ల క్యాన్లో మిక్స్ చేసుకొని స్ప్రే చేస్తున్నారు అనుకోండి, 1 లీటర్ 2 ఎకరాలకి వరి పంటకి సరిపోతుంది. ఇప్పుడు అవి వరి పంట కాబట్టి స్ట్రాంగ్, కాబట్టి కూరగాయలు, పూలు అట్లాంటివి అయితే 1/2 లీటర్ కొడితే సరిపోతుంది ఎకరానికి, అంత స్ట్రాంగ్. ఇవి పట్టేసిన తర్వాత ఇలాంటి డ్రమ్ముల్లో వేసి దానికి కావాల్సినటువంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఇక్కడ ఉంచేస్తారు. ఇవి 1-2 సంవత్సరాల వరకు ఇలాగే ఉంటాయి. ఎప్పుడైతే వాళ్ళకి మార్కెటింగ్ వస్తుందో దానికి తగ్గట్టుగా లేబులింగ్ అన్నీ, వాళ్ళకి ఇండస్ట్రీ రూల్స్ ప్రకారంగా లేబులింగ్ అన్నీ వేసుకొని దానికి కావాల్సిన సర్టిఫికేషన్స్ అన్నీ ప్రాపర్గా పెట్టుకొని గైడ్ లైన్స్ ప్రకారంగా చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఇప్పుడు ఎన్ని డబ్బాలు ఉన్నాయో అవి ప్యాక్ చేసుకోవడానికి కావాల్సినటువంటి మెటీరియల్స్. ఇప్పుడు ఇండియా మొత్తం ఫారెన్ వరకు చేసుకోవడానికి వాళ్ళు దానికి వాళ్ళకి పర్మిషన్స్ ఎలా ఉన్నాయో దానికి తగ్గట్టుగా వెళ్తుంటారు. మా బాధ్యత అయిపోయిన తర్వాత వాళ్ళకి అప్పచెప్పేసాం. వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత వాళ్ళు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి మీలాంటి మత్స్యకారుల దగ్గర నుంచి అప్లికేషన్స్ తీసుకొని ఎవరు ఎక్కువ ఈ మెయింటెనెన్స్ అన్నీ చూసుకోవడానికి ఎలిజిబిలిటీగా ఉన్నారో, వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంది అనుకున్నారో వాళ్ళకి లీజ్కి ఇచ్చారు. మీలాంటి మత్స్యకారులే కూడా డైరెక్ట్గా నా దగ్గర 2 టన్నులు ఉందని వచ్చి ఒకరోజు మొత్తం దీన్ని వాడుకొని ఒకరోజుకి అయిన కరెంటు, వాటర్ బిల్లు, మ్యాన్ పవర్ బిల్లు ఎంత అనేది వాళ్ళకి చెల్లించి మీ రసాయనాలు మీరు తీసుకెళ్ళిపోవచ్చు, వెళ్ళిపోవచ్చు. ఆ విధంగా ఇది పబ్లిక్ యూటిలైజేషన్ అవ్వాలి కాబట్టి మేము అలా తయారు చేస్తాం. కొంచెం దారి ఇవ్వండి, నీట్ వస్తాను. సేఫ్టీ మనకి. ఓకే, ఇప్పుడు మనము ఒక ఓపెన్ జాకెట్ వెజల్ చూస్తున్నాం. ఇందులో ఈ సీవీడ్ని కుక్ చేసి వేరే పదార్థాలు తయారు చేస్తూ ఉంటారు. ఓకే, అవి నేను చూపిస్తాను. ఇందులో సర్గాసం సీవీడ్ వీళ్ళు ఆల్రెడీ ఆల్కలీ ట్రీట్మెంట్ బాయిల్ చేసి పెట్టి ఉంచారు, ఒక ప్రాసెస్ చేసి ఉంచారు. సర్గాసం అనే సీవీడు పచ్చి సీవీడే, అది వేరే, ఇది వేరే ప్రాసెస్ అండి. ట్రీట్మెంట్ చేసి దీంట్లో నుంచి రసాయనాలు తీశారు. ఇది మళ్ళీ మిగిలిపోయింది. ఈ మిగిలిపోయింది దీన్ని ఎండబెట్టి మళ్ళీ అలాగే అక్కడ పెట్టేసి ఎండబెట్టేసి పౌడర్ లాగా వాడుకునే అవకాశాలు ఉన్నాయి. ఆపరేట్ ఒక నిమిషం జరగండి. ఈ టెక్నాలజీ కూడా సిఎస్ఎంసిఆర్ఏ వాళ్ళు ఇక్కడ ఇన్స్టాల్ చేసిందే, మీరు చూడండి ఒకసారి. ఈ బాస్కెట్స్ కొంచెం బరువు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ వాషింగ్ అంతా లోపల మీకు లిక్విడ్ అంతా కనిపిస్తూ ఉంటుంది చూడండి. ఇప్పుడు ఇందులో కుక్ చేసిన తర్వాత అన్ని ప్రొసీజర్స్ మనం టెక్నాలజీ అంతా ఇక్కడ డీటెయిల్గా మాట్లాడకూడదు కాబట్టి వెరీ సింపుల్గా మనకు అర్థమయ్యే భాషలో దీన్ని ఇందులో ఉడకబెట్టిన తర్వాత ఇలా తీసి ఉంచారనుకోండి, అన్ని బొక్కలే ఉన్నాయి కదా, మనకు కావాల్సిన రసాయనం అంతా అందులో మిగిలిపోతుంది. అందులో ఎక్కి దిగి తోడుకోవడం అలా ఏం ఉండదు. ఇది ఆపరేటింగ్ అయిపోయిన తర్వాత దీని పక్కకి ఎవరు రారు. నెక్స్ట్ డే మళ్ళీ కూలింగ్ అయిపోయిన తర్వాత ఇది నిన్న చేసింది ఇంకా కొంచెం హీట్గా ఉంది చూడండి, ఎందుకంటే అంత క్లోజ్గా ఉంది కదా. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక ఎగ్జాస్ట్ ఉంది చూడండి, దీని ద్వారా తీసేసుకుంటారు మెటీరియల్, దీని ద్వారా మెటీరియల్ తీసేసుకుంటారు అనమాట. ఓకే, మీకు అర్థం కావడానికి జస్ట్ చూపించాను అంతే.
ఇటువైపు చూడండి, ఇక్కడ మనం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను అవసరమైతే ఎవరైనా సార్ని తీసుకెళ్ళి చూపిస్తాను. రండి సార్. ఇది మనకి రైస్ మిల్ లాంటి బాయిలర్సేనండి. ఓకే, ఇందులో కొంచెం సీవీడ్, ఒక 20 కిలోల సీవీడ్ ఈ ఏరియా ఇక్కడ నుంచి ఇన్లెట్ అవుట్లెట్స్ ఉంటాయి కదా, వాటి ద్వారా తీసుకొని ఇందులో మనకి ఏమైనా ఇంగ్రీడియంట్స్ కెమికల్స్ యాడ్ చేయాలంటే ఇవి ఉపయోగిస్తుంటారు. ఓకే, ఇది అక్కడ మీకు ఇందాక చూపించిన మిషన్ మెయిన్లీ కరాజీనాన్ ప్రొడక్షన్కి వాడే మిషన్. ఓకే, ఈ మిషనరీ మీకు అగార్ ప్రొడక్షన్కి ఉపయోగిస్తారు. దీని టెక్నాలజీ మళ్ళీ సపరేట్. ఇప్పుడు మీరు కపాఫైకస్ కల్టివేషన్ చేస్తున్నారనుకోండి, శాప్ టెక్నాలజీ ఒకటి ఉంది. కరాజీనాన్ ప్రొడక్షన్, సెమీ రిఫైన్డ్ కరాజీనాన్ ప్రొడక్షన్కి ఇలాంటి మిషనరీ. గ్రెసిలేరియా చేస్తున్నారనుకోండి, మళ్ళీ శాప్ అక్కడ చేసుకోవచ్చు. తర్వాత ఇంకా మనకి డ్రై మెటీరియల్ ఉంది, బల్క్గా ఉంది, నాకు ఇంకా ఎక్కువ ప్రాఫిట్ కావాలి, మంచి ఆర్డర్స్ ఉన్నాయి నాకు అనుకుంటే అగార్ ప్రొడక్షన్. మన అగార్ ప్రొడక్షన్కి, కరాజీనాన్ ప్రొడక్షన్కి నిల్వ చేసుకోవడానికి అక్కడ కోల్డ్ రూము, మీకు అక్కడ కనిపించేది కోల్డ్ రూము, అది కోల్డ్ స్టోరేజీ. మీకు తెలిసిన విషయమే, ఈ ఫిషరీస్కి ఇవన్నీ తెలిసిన కోల్డ్ రూము. ఈ డ్రమ్స్ అన్నీ ఉన్నాయి కదా ఇక్కడ, అక్కడ మా టెక్నీషియన్ గారు తిరుగుతున్నారు, అక్కడ ఈ డ్రమ్స్ ఉన్నాయి కదా, ఈ డ్రమ్స్ అన్నీనేమో మీకు అక్కడ లిక్విడ్ తీసినవి ప్రిజర్వేటివ్ యాడ్ చేసుకొని మీకు మంచి ఆర్డర్ వచ్చే వరకు అక్కడ నిల్వ చేసుకునేవి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, నా ఓపెన్ పడిన వస్తున్నప్పుడు ఓపెన్ పడినా పోదు. ఓకే, అందరు ఇక్కడ రండమ్మా. ఇప్పుడు పైన 2 మిషనరీలు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అవి వినని వాళ్ళకి కొంచెం క్విక్గా చెప్తాను, వినండి. అక్కడ పైన అటువైపు ఒక మిషన్ చూసారు కదా, బాయిలరు, అందులో సీవీడ్ తీసుకొచ్చి అందులో వేసి కొన్ని రకాల కెమికల్స్ కలిపి అవసరం లేనివన్నీ తీసేయడానికి, ముఖ్యమైనవి మాత్రమే కలెక్ట్ చేయడానికి అందులో ఉడకబెడతారండి. ఆ ఉడకబెట్టిన సీవీడు ఆరిపోయే వరకు, తర్వాత రోజు వరకు అలాగే వదిలేసి వెళ్ళిపోతారు. మళ్ళీ కూలింగ్కి సపరేట్ కాస్ట్ ఎందుకు అన్నట్టుగా అలాగే వదిలేశారు. ఈరోజు అది ఓపెన్ చేసుకుంటారు. అందులో నుంచి ముఖ్యంగా మనం తయారు చేసేది కరాజీనాన్ ప్రోడక్ట్ అనేవి మిషనరీలు. బాయిల్ ఉడకబెట్టడం ద్వారా తీసేటటువంటి బయోస్టిమ్యులెంట్ రసాయనాలు తీస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు ఇది ఇక్కడ సర్గాసం అనే సీవీడ్ నిన్న ఉడకబెట్టారు. దగ్గర వాళ్ళు ఒక 75 కిలోలు తీసుకొని ఉడకబెట్టుంటారు. అందులో అంత కెపాసిటీ అది. ఇప్పుడు అందులో నుంచి వచ్చే రసాయనాలు మనం చూస్తాము. ఓకే, நீங்கள் திறந்து விட்டுருங்க. அது ரொம்ப స్లోవా లేసా ఎత్తుకున్నా. రోజు ఇక్కడ బోట్లు వేసుకొని ఒక 2-3 ఫిషర్మెన్ వెళ్ళి ఇంక ఏరుకొని రావడమే. బోట్ నిండింది, ఇంకెంత మంచి మనం బోటు మూవ్ అవ్వదన్న వరకు వేసుకురావడం, ఒడ్డుకు తేవడం, పట్టాల మీద ఎండబెట్టేయడం, మళ్ళీ వెళ్ళడం. ఇక్కడ ఎండబెట్టే టీం వేరే ఉంటుంది, కలెక్షన్ టీం వేరే ఉంటుంది. రోజుకే ఒక బోటుకి 20,000 30,000 సంపాదిస్తూ ఉంటారు. చేపల వేటలాగానే ఇది కూడా ఉంది కాబట్టి వీళ్ళు పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఒక సంవత్సరానికి 30,000 నుంచి 40,000 టన్నుల సర్గాసం సీవీడు సముద్రంలో నుంచి ఏరుతున్నారు. డిమాండ్ ఎంత ఉంటే అంత చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ 2-3 సంవత్సరాలకు కూడా వచ్చే సంవత్సరం ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ముందే సీవీడ్ ఎప్పుడైతే అనుకూలంగా ఉంటుందో అప్పుడు ఏరుకొని వచ్చి ఎండబెట్టి స్టోర్ చేస్తూ ఉన్నారు. నేను నిన్నే చెప్పా కదా ఆల్రెడీ, ఆ స్టోర్ చేయడానికి ఎండబెట్టినప్పుడు దాని మీద ఒక ఉప్పు లాంటి పదార్థం ఏర్పడుతుంది. ఓకే, సోడియం. అదే న్యాచురల్ ప్రిజర్వేటివ్, మళ్ళీ వేరే కెమికల్ ఏం కలిపి మీరు బస్తాల్లో ప్యాక్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజు వరకు 3 రోజులు ట్రైనింగ్ మాకు కంటిన్యూగా ఇచ్చారు. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, అలా 3 డేస్. మాకు కంప్లీట్గా మా ఉప్పాడ పిఠాపురం నుంచి వచ్చిన వెస్ట్మెన్ అందరూ కూడా చాలా హ్యాపీ వెళ్ళారు. మీ ట్రైనింగ్ మొత్తం చాలా క్లారిటీగా మొత్తం ఈ సీడ్ కల్చర్ మీద బాగా ఇచ్చారు. అలాగే తిరుపతి గారు, ఆయన నవీన్ కుమార్, ఆదిరా, మీ అందరికి కూడా మా టీం తరపు నుంచి థ్యాంక్ యూ. మా స్టాఫ్ కూడా మాట్లాడతారు, ఎలా నేర్చుకున్నారు ఏంటనేది కూడా ఇలా మీకు చెప్తారు. வணக்கம். நம்ம ஆந்திரப்பிரதேஷ் ஸ்டேட்டு பிட்டாபுரம்லேருந்து கிட்டத்தட்ட ஒரு 35 பேர் டிப்டி சிஎம் சார் என்கரேஜ்மெண்ட்டில், கலெக்டரேட்டு காக்கிநாடா டிஸ்ட்ரிக்ட் சப்போர்ட்டில், டிடி ஃபிஷரிஸ் எஃப்டிஓ சார் எல்லாரோட சப்போர்ட்டில், அவங்களோட ஒரு
கோஆப்ரேஷனில் இவ்வளோ தூரம் இத்தனை பேர் ஒரு 30 பேர் வரைக்கும் வந்துட்டு நல்லா 3 நாள் ட்ரைனிங்கில் இன்வால்வ் ஆகி கடல் பாசி அதோட பெனிஃபிட்ஸு எப்படி எல்லாம் பயன்படுத்தணும், எப்படி வளர்க்கணும், அதுலேருந்து வேல்யூ ஆடட் ப்ராடக்ட்ஸ் எப்படி கொண்டு வரணும், அதெல்லாம் எப்படி மார்க்கெட்டிங் வரைக்கும் கொண்டு போகிற அளவுக்கு என்னால் முடிஞ்ச அளவுக்கு எல்லாமே நான் சொல்லி கொடுத்துட்டேன். ஃபஸ்ட்டு எனக்கு இந்த ஆப்பர்ச்சுனிட்டி கொடுத்ததுக்கு எங்கள் டைரக்டர் சிஎஸ்எம்சிஆர்ஐ, என்னோடய கலீக்ஸ் எல்லாருக்குமே ரொம்ப நன்றி. இங்கே வந்த மக்கள் எல்லாருக்குமே நல்வாழ்த்துக்கள். நீங்கள் எல்லாருமே நல்லா பண்ணணும், நல்லா செய்யணும். చాలా సంతోషం. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామం నుండి ఫిషర్మెన్స్ 30 మంది తమిళనాడు రావడం జరిగిందండి. ఈ 3 రోజుల్లో మండపం అనే గ్రామంలో ఇంకా సార్ సతీష్ సార్ గారితో మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి. ఆయన చెప్పినవన్నీ మేము నేర్చుకున్నామండి. ఫస్ట్ టైం మాకు సముద్రపు నాచు దాంట్లో ఉన్న రకాలు దాని గురించి క్లాసులు ఇవ్వడం జరిగిందండి. దాన్ని మేము చాలా ఇంట్రెస్ట్గా విన్నాము. అయితే ఫస్ట్ మాకు కప్పాపైకస్ అనే నాచు మీద దాని యొక్క ఉపయోగాల గురించి చెప్పారండి. అది అయిపోయిన తర్వాత రెండోసారి గ్రేసిలేరియా అనే నాచు మీద దాని ఉపయోగాలు గురించి చెప్పారండి. తర్వాత ఈ ఉన్న మా కూడా వచ్చిన ఈ అన్నయ్య వాళ్ళకి కూడా దాని సముద్రంలో దిగే పని అన్నయ్య వాళ్ళు చేయాలా, మేము బయట ఉండి మేము నాచు ఏ విధంగా పండించి తీసుకొచ్చిన దాన్ని ఏ విధంగా శుభ్రం చేయాలి, దాన్ని ఏ విధంగా ఎండబెట్టాలి, దాని గురించి ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి. ఈ మా కూడా వచ్చిన అన్నయ్య వాళ్ళు చేసే పని ఏంటంటే ఇప్పుడు అవి ఎలా కట్టాలి, ఎలా చేయాలి అనే దాని గురించి చెప్పారండి. అయితే మాకు సార్ చాలా ఓపికగా చెప్పి మా ట్రైనింగ్ మరి చాలా సక్సెస్ఫుల్గా మేము పూర్తి చేసుకున్నామండి. ఈరోజు అయితే మేము మరి సార్ ఇక్కడికి తీసుకొచ్చారండి. అక్కడ మరి ఈ నాచు మొక్కల నుండి లిక్విడ్ ఏ విధంగా తయారు చేయాలి, దాని మిషన్స్ ఏ విధంగా ఉపయోగించాలి అని మాకు ట్రైనింగ్లో చెప్పడం జరిగిందండి. దాని అందరం మేము సంపూర్తిగా నేర్చుకున్నామండి. దీన్ని బట్టి మా డిప్యూటీ సీఎం గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మమ్మల్ని మరి ఇంత ఓపికగా తీసుకొచ్చి 35 మందిని మరి చాలా జాగ్రత్తగా చూసుకొని ఏ విషయంలో కూడా గుడ్ అకామిడేషన్తో చాలా జాగ్రత్తగా చేశారండి. మా ఎఫ్డిఓ సార్ కూడా మా 35 మంది తరఫున చాలా థ్యాంక్స్ అండి. అలాగేనండి కలెక్టర్ గారు షాన్మోహన్ గారికి కూడా మా తరఫున థ్యాంక్స్ అండి. అలాగే మేము వచ్చేటప్పుడు కూడా అనేక మంది పెద్దలు, తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కలిపి మమ్మల్ని దగ్గరుండి పంపించారండి. గ్రామ పెద్దలు అది దగ్గరుండి పంపించారండి. ఇప్పుడు మేము నేర్చుకున్నంత మా గ్రామంలోకి వెళ్ళి సముద్రం నుండి సంపద ఏ విధంగా మేము సంపాదించాలి, అధిక ఆదాయం మేము ఏ విధంగా చేసుకోవాలి, దాని గురించి ఇప్పుడు మేము ట్రైనింగ్ తీసుకొని వెళ్తున్నామండి. మరి ముఖ్యంగా మాకు ట్రైనింగ్ ఇచ్చిన సతీష్ సార్ గారికి కూడా మెనీ థ్యాంక్స్ అండి. ఆయన మరి తెలుగులో మాకు ఎంత ట్రాన్స్లేషన్ ఇచ్చి తెలుగులో చాలా ఓపికగా మాకు చెప్పారండి. తెలుసండి. అయితే మేము వచ్చేటప్పుడే మా ట్రావెల్లో హర్ష గారు మాతోటి ప్రయాణం చేశారండి. ఇప్పటి వరకు మరి ఈ వీడియోస్ అంతా ఒప్పాడు వస్తున్నాయంటే హర్ష గారు వల్లేనండి. హర్ష గారు కూడా మెనీ థ్యాంక్స్ అండి. 35 మంది తరపునేనండి. థ్యాంక్స్ అండి. నమస్తే సార్. సతీష్ గారు మాకు 3 డేస్ నుంచి మాకు సీవీడ్ మీద ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. ఈ 3 డేస్ నుంచి ఏం చెప్తున్నారు ఏంటి అనేది మేమంతా నేర్చుకున్నదంతా మొత్తం వీడియో తీసి కూడా మేము మీ అందరికీ కూడా చూపిస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇంత ఖర్చు పెట్టి ఇన్ని రోజులు మాకు ట్రైనింగ్ ఇప్పించినందుకు మేము ఏమైనా నేర్చుకొని దాని నుంచి ₹1 సంపాదించుకుంటేనే కదా సార్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేది. ఇప్పటి వరకు ఈ 3 డేస్ మాకు చాలా అంటే ప్రతిదీ కొత్తగా నేర్చుకోవాలని డే టు డే నేర్చుకుంటూ వచ్చాము. ఫస్ట్ డే ఒకలా నేర్చుకున్నాం, సెకండ్ డే ఒకలా నేర్చుకున్నాము, థర్డ్ డే ఈ రోజు అయితే వేరే విధంగా అంటే సార్గం నుంచి లిక్విడ్ ఎలా తీసుకోవాలి, ఆ లిక్విడ్ని మొక్కలకి మనం ఎలా పంపిణీ చేయాలి, ఎలా అమ్ముకోవాలి ఏంటి అనే దానికోసం కూడా సార్ మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మా అందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంది. మాకు ఇంత బాగా ట్రైనింగ్ ఇచ్చి అంటే తెలుగులో యాక్చువల్లీ మేము తమిళనాడు వెళ్తున్నామంటే మాకు భయం వేసింది. అక్కడంతా తమిళ్ మాట్లాడతారు, తర్వాత మాకు ఏం వినిపించదు ఏంటని. కానీ మన ఏపీ నుంచి ఇక్కడికి వచ్చిన మన సైంటిస్ట్ సార్ సతీష్ గారు ఆయన ఇక్కడ ఉండడం మనం చాలా గర్వకారణం. ఎందుకంటే వాళ్ళు ఆ లాంగ్వేజ్లో చెప్తే ఎంత ట్రాన్స్లేట్ చేసినా కరెక్ట్గా మనకు ఆ వర్డ్స్ అనేవి మనకి కరెక్ట్ అవ్వవు. ఆయన తెలుగు కాబట్టి మన ఏపీ నుంచి వచ్చారు కాబట్టి ఆయన చెప్పింది మనందరికీ బాగా అర్థమైంది. సార్ చాలా థ్యాంక్స్ సార్.
ఎందుకంటే మీరు మా ఏపీ నుంచి వచ్చి ఇక్కడ ఉన్నారు కాబట్టి మేము ఇంత బాగా నేర్చుకోగలిగామండి. లేదు అంటే సార్ వాళ్ళు కూడా చెప్తారు కానీ ట్రాన్స్లేషన్ అనేది అక్కడ ప్యూరిఫై అవ్వదు. మాకు కొంచెం అర్థమవుతుంది, కొంచెం అర్థం కాదు. సో మాకు సతీష్ గారు చాలా బాగా అన్ని నేర్పించారండి. మేమంతా ఒకవేళ దీని మీద మంచిగా సెటిల్ అయిన తర్వాత సార్నే మేము తలుచుకుంటాం. ఎందుకంటే మొదట పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉంటాము, సెకండ్ వన్ సతీష్ కుమార్ గారికి. ఎందుకు అంటే మాకు ఒకటి నేర్చుకోమని ఒకరు చెప్పిన తర్వాత దాన్ని నేర్పించిన వాళ్ళకే క్రెడిట్ మొత్తం వెళ్తుంది. చాలా థ్యాంక్స్ అండి. మీ స్టాఫ్ కూడా చాలా బాగా అన్నీ చెప్పారు సార్. సో మేము మీరు చెప్పిన దాన్ని కూడా కరెక్ట్గా అలాగే చేసుకుంటాము. కొన్ని రోజులు లేట్ అయినా దీన్ని మాత్రం మొదలు పెడతాం సార్. ఇప్పుడు వెళ్ళేటప్పుడు సీవిడి తీసుకుని వెళ్తున్నాము. దాన్ని ఫస్ట్ మేము వేస్తాము. తర్వాత ఇంకా మిగిలింది కూడా ఇంకా 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 చాలా వరకు కూడా మేము చేయాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. మాది కాకినాడ జిల్లా అండి. మా పిఠాపురం నియోజకవర్గం నుంచి తమిళనాడు సముద్ర మొక్కల నుంచి ఉత్పత్తి చేయడం కోసం మేము అంటే నేర్చుకోవడం కోసం ఇక్కడికి వచ్చాము సార్. ఇక్కడ తమిళనాడులో ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ మన సార్ కూడా ఉండి తెలుగులో ఉండి ఇక్కడ అన్నీ కూడా చెప్పడం మాకు జరిగిందండి. దాన్ని ఎలా తయారు చేయాలి, ఎలా ఎప్పటి చేయాలి, ఇదంతా కూడా ఎలా కట్టాలన్నది మమ్మల్ని కూడా సముద్రంలోనూ తీసుకొని వెళ్ళి అది ఎలా తయారు చేయాలనేది కూడా చెప్పించి ఇవన్నీ కూడా మాకు 3 రోజులు కూడా మాతోనే ఉండి సేకరించి సార్ కూడా మాతోనే ఉండి ఇవన్నీ కూడా నేర్పించారండి. మామూలు అలాగే మార్కెటింగ్ ఎలా చేయాలి అది అంటే 45 రోజులు కూడా చేసిన తర్వాత మార్కెటింగ్ ఎలా చేయాలి, దాని లిక్విడ్ ఎలా తీయాలి అన్నది ఇప్పుడు మిషన్ రొగ్గులు కూడా ఇక్కడని చూపించారండి. ఇక్కడ ఇవన్నీ కూడా అంటే ఈ రోజుతోని 3 రోజులు అయ్యిందండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ రేపు వేరే చోట మళ్ళీ ప్రోగ్రాం ఉందండి. అంటే 3 రోజుల్లో మేము ఇప్పుడు నేర్చుకున్నది కూడా డిప్యూటీ సీఎం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వల్ల మేము రాగలిగామండి. మేము తమిళనాడు గట్టాను. నేను గతంలో ఢిల్లీ కూడా మమ్మల్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని పంపించారండి. మరి అక్కడ 11 రోజులు టూరిస్ట్ ఉన్నాం సార్. అప్పుడు ఉన్నప్పుడు కూడా మరి అక్కడ చేపల మార్కెటింగ్ డెవలప్మెంట్ చేయడం కూడా చెప్పారు. మామూలు అక్కడే లిక్విడ్ ఇవన్నీ కూడా సముద్రపుడు మొక్కల నుంచి ఉత్పత్తి చేయడం కూడా మీరు దీన్ని డెవలప్మెంట్ చేయాలని అక్కడ కూడా చెప్పారండి. దానివల్ల మాకు దీని త్వరలోనే మత్స్యకారులు కూడా సముద్ర సంపదే కాకుండా సముద్ర మొక్కల నుంచి కూడా అందరూ కూడా మత్స్య సంపద తగ్గిపోవడం వల్ల ఈ లిక్విడ్ ఈ సముద్ర ఉత్పత్తి వల్ల మొక్కల వల్ల దీని మత్స్యకారులు అందరూ కూడా డెవలప్మెంట్ చేయాలని పవన్ కళ్యాణ్ గారు ఆదేశించి దీన్ని మమ్మల్ని టూరిస్ట్ కింద ఇప్పుడు పెట్టి తమిళనాడు కేరళ ఇవన్నీ కూడా పంపించి ఇప్పుడు మమ్మల్ని పంపించారండి. డిప్యూటీ సీఎం గారికి థ్యాంక్స్ అండి. పేరు బంధు జాన్ బాబు. నేను ఉప్పాడి నుంచి వచ్చాను. మనకు సతీష్ గారు 3 days మాకు కోచింగ్ ఇచ్చారు. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. ఆయన CSMCRI సంస్థ నుంచి మాకు ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చారు. ఈ CSMCR సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్లతో అది ఒక సంస్థ ఏర్పడి ఆయన అందులో ఉన్నారు. ఆయన మన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి ఇక్కడ ఆయన ఒక ఇన్స్టిట్యూట్ సైంటిస్ట్గా పనిచేస్తున్నారు. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి మన అందరం ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు సముద్ర సంపద దృష్టిలో పెట్టుకొని ఈ నాచు అనేది ఒక ప్రధాన ఉద్దేశంతో మమ్మల్ని ఇక్కడ పంపించారు ఆయన. అయితే మేము ఇక్కడికి వచ్చి చూస్తే ఫస్ట్ చాలా చాలా లెగా పక్కలు ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు సముద్ర సంపద దృష్ట్యా మాకు సముద్ర నాచు నుంచి దానికోసం చెప్పి మమ్మల్ని ఇక్కడ పంపించారు. మేము రన్నింగ్లోనే చాలా వరకు సందేహంతో వచ్చాం. ఇక్కడ ఏమవుద్ది, మాకు ఎలా ఉంటుంది, వాళ్ళ తమిళోళ్ళు మాకు చెప్తే అర్థం అవుద్దా లేదన్న ఉద్దేశంతో వస్తే సతీష్ గారు ఆయన మన కృష్ణా జిల్లా నుంచి వచ్చి ఇక్కడ ఆయన సైంటిస్ట్గా పనిచేస్తున్నారు. ఆయన చాలా 3 రోజులు చాలా చక్కగా చెప్పారు. మాకు ఫస్ట్ రోజు క్లాస్ చెప్పారు, సెకండ్ డే గ్రౌండ్కి తీసుకెళ్ళారు, థర్డ్ డే మమ్మల్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. మొత్తం 3 రోజులు మాకు చాలా బాగా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ముందు చూపు ఉంచుకొని ఈ సీవీడ్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో ఏర్పడి శ్రీకాకుళం, విశాఖపట్నం, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఉంది. కానీ మన కాకినాడ జిల్లాలోనే సీవీడ్ అనేది లేదు. 1-2 సార్లు ట్రై చేసినా లేదు, ఎక్కడా లేదు. 1-2 సార్లు ట్రై చేసినా అది అవ్వలేదు.
కానీ ఇప్పుడు షణ్ముఖ్ గారు కలెక్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకొని మమ్మల్ని ఇక్కడ వరకు పంపించి మేము వచ్చిన ఈ 30 మందికి మాకు ట్రైనింగ్ ఇచ్చి మాకు ఇక్కడ నుంచి వాళ్ళ గవర్నమెంటే సబ్సిడీ కూడా 100% ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్, అలాగే కలెక్టర్ గారికి. తర్వాత మేము వచ్చిన 3 రోజులు మాకు సదుపాయం ఎటువంటి ఇబ్బందులు లేకుండా FDO గారు మాకు టిఫిన్ కానీ భోజనం కానీ లగ్జరీస్ రూమ్స్ ఒక వ్యక్తి అక్కడ నుంచి ఇక్కడ వచ్చి ఒక 3 రోజులు ఉన్నాడు 15,000 అవుతుంది. అది మేము ఖర్చు పెట్టలేము. అలాంటిది గవర్నమెంట్ మాకు ఎంతో ఎంతైనా వాళ్ళు ఖర్చు చేసి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు. అది మేము ఇక్కడ నేర్చుకున్నది మా ఉప్పాడ గ్రామంలో తీసుకెళ్ళి సీవీడ్ మాకు ఇస్తారు. వాళ్ళే మమ్మల్ని ఫస్ట్ సీవీడ్ వాళ్ళు ఇస్తారు. ఆ ఇచ్చిన సీవీడ్ని మనం అక్కడ పంట వేసి అది సీవీడ్ అనేది మనం అక్కడ ఉప్పాడలో అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్లోనే నెంబర్ 1 సీవీడ్గా చేస్తామని, కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 సీవీడ్గా చేస్తామని కోరుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు థ్యాంక్స్.